నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి మీరు ఏం సాధిస్తారు, ఏం చేస్తారు? మహిళల ఐపీఎస్ లక్ష్యంగా చేసుకోవడం దుర్మార్గం. నన్ను విషమిచ్చి చంపేయడంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావోద్వేగం. టీవీ ఛానళ్ల వ్యూస్ కోసం, మీ రేటింగ్ కోసం అవాస్తవాలు రాయడం సరికాదు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దు. ఇదే సరైనది అనుకుంటే కంటిన్యూ చేయండి, ఇంకా సరిపోదు అనుకుంటే తనకు విషమిచ్చి చంపేయండి అంటూ సంచలన కామెంట్స్ తో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎంతో కష్టపడి ఐపీఎస్ లో అవుతారని అలాంటి ఆఫీసర్లపై అభియోగాలు మోపడం కరెక్ట్ కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పునరుద్ఘాటించారు. తప్పుడు వార్తల ప్రచారం ఇకనైనా ఆపాలని, బాధ్యతాయుతమైన జర్నలిస్ట్ తోనే ప్రజల సమస్యలకు బలం చేకూరుతుందని, అలాగే కలెక్టర్, ఐపీఎస్ అధికారుల బదిలీలో మంత్రుల జోక్యం ఉండదని, అలాంటి నిర్ణయాలు పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మహిళా అధికారులను మానసికంగా వేధించేలా వార్తలు ప్రచారం చేయడం అనైతికమని, అన్ని మీడియా సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే దీనిపై విచారణ కొనసాగుతుందని, బాధ్యతలపై ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని, అలాగే నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేసి మామూలుగా ఒక ట్రస్ట్ లా నడుపుదాం అనుకున్నా కానీ రాజకీయాలు వదలడం, ప్రజల సమస్యలను తీర్చడం నా బాధ్యత కాబట్టి ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, దానికి మీకు తగిన ఎంతో కొంత ప్రజలకు మంచి చేసే విధంగా నాకు మీరు చెప్తారనుకుంటా కానీ నన్ను బాధ పెట్టే పనులు మాత్రం చేయకండి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావోద్వేగంతో నిన్న మీడియాతో చెప్పారు.